ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ మార్చి 19 తారీఖున ఉగాది పర్వదినం తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తారు, బాగా అందంగా కూడా ఉంటారు. వీరు కన్యా రాశి వారు తమ లైఫ్ని ఎంతో చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క జీవితం చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. వీరి జీవితం వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఈ కన్యా రాశి వారు 3 పూలు 6 కాయలుగా ఉండబోతూ ఉంది. ఈ కన్యా రాశి వారు ఈ విధంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా ఎంతో చక్కగా చేస్తూ వీరి జీవితాన్ని ఎంతో సాఫీగా మెయింటైన్ చేస్తుండడం చూసి ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా 10 మంది దృష్టి పెడుతూ ఉంటారు. ఇక నరదృష్టి, నరఘోష కారణంగా ఈ కన్యా రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక కొంచెం ఈ కన్యా రాశి వారికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం కానీ, కాళ్ళ నొప్పులు రావడం కానీ, మైగ్రేన్ తలనొప్పి రావడం, ప్రతి దానికి కూడా కొంచెం అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళకు కూడా సోమరితనంగా పడుకోవాలి అనిపించడం, పని చేయడానికి ఇష్టం చూపించకపోవడం, ఇవన్నీ కూడా వీరికి కన్యా రాశి వారికి ఉంటూ ఉంటాయి. దీనంతటికీ కూడా కారణం వీరి మీద ఉన్న నరదృష్టి, నరఘోష. కాబట్టి ఈ నరదృష్టి అనేది కన్యా రాశి వారు ఖచ్చితంగా తీసివేసుకోవాలి. ఎందుకంటే చేస్తున్న పనులు నిర్లక్ష్యం చేస్తే వీరి యొక్క ఆదాయానికి, ఆరోగ్యానికి, కుటుంబ జీవితానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవు అని చెప్పొచ్చు. కాబట్టి కన్యా రాశి వారు ప్రతి రోజు కూడా ఉప్పు, ఆవలతో దిష్టి తీసేసుకోవడము, లేదా ఆదివారం రోజున ఎర్రటి నీళ్లను తమ పైనుండి తిప్పి వేసుకోవడము, ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండడము, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం, నరదిశ తీసేయమని చెప్పి ఆ దైవాన్ని కోరుకోవడం, ఎవరి నరఘోష, నరపీడ, జనాల ఏడుపులు ఇవేమీ కూడా మీ మీద ఉండకుండా చూడమని చెప్పి ఆ దైవాన్ని కోరుకోవడం, అలాగే మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పి దైవాన్ని అడగడం, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరి మీదైతే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారికి ఏ నరదృష్టి, నరఘోష ఏమి చెయ్యలేదు అని చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశిలో పుట్టిన వారి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకైతే సపోర్ట్ కూడా అదే విధంగా లభిస్తుంది. అది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, లేదా మీ మిత్రులు కావచ్చు, లేదా మీరు పనులు చేసే చోట అంటే ఆఫీసులో కానివ్వండి, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసే కానివ్వండి, ఈ ప్రదేశాల్లో కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అపారంగా ఎంతగానో అభిమానిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మనం చూస్తే కనుక కొంతమంది వ్యక్తులపైన కొంతమందికి ఎందుకో అంతటి అపారమైన అభిమానం ఉంటుంది. అది ఎందుకో అర్థం చేసుకోలేము. అంతగా అభిమానించే ఒక వ్యక్తి కూడా మీకు అంటే ఈ కన్యా రాశి వారికి ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అది అభిమానమై ఉండొచ్చు, అది ప్రేమై ఉండవచ్చు, అలా ఏదైనా కావచ్చు. ఆ విధంగా మీ జీవితంలో మీకు మంచి చేయాలని నిరంతరము శ్రమ పడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేస్తే వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మీకు చాలా ఇబ్బందికరంగా కూడా అనిపించినప్పటికీ అది వారికి మీ పైన ఉన్నటువంటి అభిమానమే. ఈ విధంగా వారు మీ పైన అధికారాన్ని చలాయించే కారణం అవుతుంది. ఈ విధంగా ఈ కన్యా రాశి వారికి ఈ ఉగాది తర్వాత రహస్యంగా మిమ్మల్ని ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు మీ జీవితంలో సెటిల్ కావాలని ఆ వ్యక్తి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆ వ్యక్తి మూలకంగానే మీరు మీ జీవితంలో మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంటాయి. అంటే మీకు ఒక మంచి ఉద్యోగం అవకాశం ఇప్పించడం కానివ్వండి, మీకు మంచి గైడ్లైన్స్ అందించడం కానివ్వండి, మీకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి ఆ వ్యక్తి తన వంతుగా మీకు సహాయాన్ని అందించడం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు గనక వ్యాపారం చేస్తూ వ్యాపారస్తులైతే గనక మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో అనేటటువంటి మంచి మంచి సలహాలు, సూచనలు, గైడెన్స్ మీకు ఇస్తారు. మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి చేతోడు వాతోడుగా నిలుస్తారు. వ్యాపారంలో
ట్రిక్స్ అంటే మెలకువలు మీకు నేర్పుతారు. అలాగే వ్యాపారాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో వారి నుండి అంటే ఆ వ్యక్తి నుండి మీరు ఆ వ్యక్తి మాటల ద్వారా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ సెటిల్ చేసుకోవడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి మంచి అవకాశాలు మీకు రావడంలో కూడా ఆ వ్యక్తి కీలకమైన పాత్ర కూడా పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ ఉగాది తర్వాత మీ యొక్క లైఫ్ని సెటిల్ చేయడానికి ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి పురుషుడు కానీ స్త్రీలు కానీ ఇలా ఎవరైనా కావచ్చు. మీ యొక్క జీవితంలో మీకైతే అపారమైనటువంటి అభిమానాన్ని మీ పైన వారు పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడు మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ మీ వెన్నంటే ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే బయట వ్యక్తులు మన విషయంలో అంటే మన పర్సనల్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. వారు ఏవైనా సలహాలు మనకు ఇస్తే కనుక ఇక వీళ్ళు మాకు సలహాలు ఇచ్చేదేంటి అనే మనస్తత్వం కూడా చాలామందిలో ఉంటుంది కదా. ఇక మీరు ఆ విధంగా ఉన్నారంటే ఒక మంచి వ్యక్తిని మీ జీవితంలో నుండి మీరు పోగొట్టుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి మీ మీద అధికారం చెలాయించినా కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే వారు మీ పైన అభిమానంతోనే మీకు మంచి అంటే మీ జీవితంలో మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే మీరు చేసే పొరపాట్లు మీరు చేసే మిస్టేక్స్ని మీరు ఫ్యూచర్లో చేయకుండా వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. మంచి మంచి సూచనలు సలహాలు గైడెన్స్ మీకు అందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మంచి స్థితిలోకి మీ జీవితంలో పైకి ఇంకా చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాల సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెడగొట్టుకోవడం అస్సలు చేయకూడదు. అటువంటి వ్యక్తితో బంధం అనేది నిలుపుకోవడానికి మీరైతే నిరంతరం ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు ఈ ఉగాది తర్వాత మీ యొక్క జీవితంలో సక్సెస్తో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఈ ఉగాది తర్వాత ఒక మంచి అవకాశం అయితే తొందరలోనే రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.